హన్మకొండ రామ్నగర్లోని బీసీ భవన్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్ను ఓబీసీ చైర్మన్ మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ నెల 27, 28వ తేదీలలో హైదరాబాద్లో అక్షయ కన్వెన్షన్ వేదికగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ జరగబోతుందన్నారు. ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా అందరినీ అనుబంధం చేసి రాబోయే రోజులలో తెలంగాణ అభివృద్ధికి జీటీఏ దోహదపడుతుందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగే మెగా కన్వెన్షన్కు హన్మకొండ జిల్లా నుండి భారీ సంఖ్యలో హాజరవుతామన్నారు. వీలైన ప్రతి ఒక్కరూ తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు హాజరవ్వాలని సుందర్ రాజ్ యాదవ్ కోరారు. హన్మకొండ జిల్లాలో జీటీఏ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 27, 28వ తారీఖు నాడు హైదరాబాద్ అక్షయ కన్వెన్షన్ హాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ జరగబోతుంది. తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరినీ తెలంగాణతో అనుబంధం చేసి రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఈ జీటీఏ దోహదపడుతుందని, తెలంగాణలో ఉన్న సభ్యులు బయట దేశాలు ఉండే తెలంగాణ సభ్యులందరినీ ఒక తాటి మీకి తీసుకురావడానికి ఉద్దేశంతోనే జీటీఏ రూపొందించడం జరిగింది. జీటీఏ వల్ల మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇండస్ట్రీస్లో, ఎంప్లాయ్మెంట్లో వివిధ దేశాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ తెలంగాణ సైడ్ దృష్టి మళ్లించడానికి, మన తెలంగాణని, మన జన్మభూమిని అభివృద్ధి చెందించడానికి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంచడానికి. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఊర్లో ఇప్పుడు ఒక 10 మంది నుంచి 15 మంది విదేశాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ అవసరాలు ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు సాయం చేయాలన్నా ఇక్కడ అవసరాలు ఏంటో తెలియదు. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రొఫెషన్, కొందరు ఫార్మసీలు ఉన్నారు, కొందరు ఐటీలు ఉన్నారు, కొందరు ఇండస్ట్రీలు ఉన్నారు, కొందరు ఈవెన్ అగ్రికల్చర్ ఉన్నారు. వాళ్ళు వాడే టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు చేసే ఇండస్ట్రీస్ కావచ్చు. మొన్న హైదరాబాద్లో దీనికి ప్రిపరేటివ్ మీటింగ్ అయినప్పుడు కూడా అక్కడ వాళ్ళని కోరడం జరిగింది. తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ చేయగలిగితే జీటీఏ తెలంగాణ బాగుపడుతుంది. మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీలైతే ఇండస్ట్రీలు తెలంగాణలో పెట్టండి, మీ జిల్లాలలో పెట్టండి, మండలాల్లో పెట్టండి, ఊర్లలో పెట్టండి. లేదా ఇక్కడ పిల్లల్ని స్కిల్డ్ తయారు చేసి మీ దేశాలకు తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఈ తెలంగాణలో బాగుపడుతుంది. ఎందుకంటే మనం ఇవాళ తెలంగాణ తెచ్చుకుంది కూడా 3: నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు. ఉద్యోగాలు అన్నది ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ యావత్తంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లంను రిజల్యూషన్ చేయడానికి జీటీఏ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కన్వెన్షన్ విజయవంతంగా హన్మకొండ జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. 100%గా వాళ్ళు మనం కలుసుకొని ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో దీన్ని విజయవంతం చేయవలసింది కదా. వీలైనంత వరకు తెలంగాణ ప్రజలు ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పాత్ర పోషించవలసిందిగా కోరుచున్నాను.